ఈ రోజు ఈ వీడియోలో 15,000 రూపీస్ లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. దాంట్లో నేను అన్ని వేస్ గానైతే డివైడ్ అయితే చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి కెమెరా అనేది ఇష్టం ఉంటుంది, కొందరికి ఏమో డిస్ప్లే అనేది ఇష్టం ఉంటుంది, కొందరికి బ్రాండ్ అనేది ఇష్టం ఉంటుంది, కొందరేమో గేమింగ్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో ఇలా ఏ కేటగిరీ వైజ్ గా చూసినా కూడా మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు అందుతుంది. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 12,000 రూపీస్ లో కానీ చూసుకుంటే మనకు ఒక రెండు మొబైల్స్ ఉన్నాయి. IQ Z9X, Vivo T3X. ఇవి రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకు సేమ్ మొబైల్స్. ఏంటి అంటే వాటికి సంబంధించినటువంటి బ్రాండ్ నేమ్స్ అనేది డిఫరెంట్ గా పెట్టేసి, ఒకటి వచ్చేసరికి మనకు అమెజాన్ లో సెల్ చేస్తూ ఉంటారు, ఇంకోటి వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే సెల్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏంటి అంటే మనకు బ్రాండ్ నేమ్స్ అనేది అయితే చేంజ్ చేసేసారు. ఒకటి వివో అని చెప్పేసి, ఒకటి IQ అని చెప్పేసి. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకు ప్రాసెసర్ మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఉంటుంది, బ్యాటరీ 6000 mAh ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, డిస్ప్లే వచ్చేసరికి మనకు పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. 12,999 అని చెప్పేసి అయితే ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇది 12,000 రూపీస్ లోనే వస్తూ ఉంటుంది. ఒక మొబైల్ మనకు ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, ఒక మొబైల్ వచ్చేసరికి మనకు అమెజాన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X6 Neo. ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది, 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా అలానే మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, అలానే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలానే ఇంకా మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కెమెరా మెగాపిక్సెల్ మాత్రమే, మీకు అంత క్లారిటీ అయితే రాదు. లైక్ అదర్ మొబైల్స్ తోటి, అదర్ బ్రాండ్స్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, జస్ట్ 12 మెగాపిక్సెల్ ఉన్నా కూడా మనకు మంచి క్లారిటీ పిక్సెల్స్ అయితే, క్లారిటీ మెగాపిక్సెల్ అయితే వస్తూ ఉంటుంది అవుట్పుట్ లో. మనకి 108 మెగాపిక్సెల్ అని చెప్పేసి చూడకండి, మనకి సెన్సార్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో దట్ ఏంటంటే కెమెరా క్వాలిటీ అయితే లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఎవరైతే నాకు కెమెరా బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ మొబైల్. ఇది కూడా ఒక బ్రాండ్ నుంచి, అది కూడా మనకు మోటో నుంచి వచ్చినటువంటి మోటో G64 అని చెప్పేసి ఒక మొబైల్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నాకు కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ మోటో వాళ్ళ గురించి తెలిసిందే, మోటో వాళ్ళ అప్డేట్స్ అనేది అయితే చాలా లేట్ గా వస్తాయి. ఎవరైతే నాకు మెయిన్ గా కెమెరా కావాలి ఈ బడ్జెట్ లో, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో, నాకు అప్డేట్స్ అంత మేజర్ గా ఇంపార్టెంట్ ఏం కాదు అనుకున్న వాళ్ళైతే ఒక లుక్ అయితే వేసేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోటోస్ అయితే బెస్ట్ గా క్యాప్చర్ అయితే చేస్తూ ఉంటాయి. మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు 50 MP iOS కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఉంటుంది. బట్ ఇందులో ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏంటి తెలుసా, ఇందులో మనకు AMOLED డిస్ప్లే అనేది ఉండదు. జస్ట్ మనకి ఇక్కడ ఒక IPS డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా మైనస్ పాయింట్స్ ఏంటి అంటే మనకు అప్డేట్స్ అనేది ప్రాపర్ గా రావు, అండ్ మనకి ఇక్కడ IPS డిస్ప్లే అనేది ఉంటుంది. బట్ కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కానీ చూసుకుంటే. ఒకవేళ కెమెరా కోసం చూసుకుంటే ఒక లుక్ అయితే వేసేయచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్స్ లో అన్ని కూడా మనకైతే అప్పుడప్పుడు ప్రైస్ అనేది లో అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 కూపన్స్ రావడం కావచ్చు, లేకపోతే ఇంకా చాలా వాటికి, చాలా మొబైల్స్ కి అయితే ఏమైపోతుంది అంటే ప్రైస్ సెగ్మెంట్స్ లో డౌన్ అయిపోతా ఉంటుంది. ఇటువంటి డౌన్ అయినప్పుడు అవన్నీ కూడా మనకు చాలా తక్కువ టైంలో ఉంటాయి. ఇవన్నీ మీరు లూట్స్ అనేది మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. నేను వెంటనే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది, ఈ QR కోడ్ ని స్కాన్ చేస్తే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ మీరు లూట్స్, డీల్స్ ఏవైనా బై అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఎవరైతే నాకు ఈ బడ్జెట్ లో కర్వ్ మొబైల్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ మొబైల్. లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పేసి ఒక మొబైల్. అంటే నాకు బ్రాండ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకు మేజర్ గా ఏంటి అంటే ప్రీమియం లుక్ కావాలి, కర్వ్ ఎడ్జ్ కావాలి అనుకున్నారు అనుకోండి, ఈ సైడ్ అయితే ఒక సైడ్ అయితే లుక్ అయితే వేయొచ్చు. దీంట్లో వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. బట్ కెమెరా అయితే మనకు యావరేజ్ గానే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. జస్ట్ మనం ఇది ఎందుకు తీసుకోవచ్చు అనుకుంటే ఒక డిజైన్ ఇంకా డిస్ప్లే కోసం అయితే తీసేసుకోవచ్చు అంతే. మనకు UI లో కూడా చాలా బగ్స్ అయితే ఉంటాయి, ఆ అప్డేట్స్ అయితే వీళ్ళు లేట్ గా ఉంటాయి, అండ్ సర్వీస్ సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైతే నాకు కర్వ్ మొబైల్ కావాలనుకుంటున్నారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అనుకుంటే ఒక లుక్ అయితే వేయొచ్చు. బట్ ఈ పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే నాకు మొబైల్ ని డిఫరెంట్ గా కనిపించాలి అనుకుంటున్నారు, నేను డైలీ ఒక బ్యాక్ కేస్ ని మార్చాలి అనుకుంటున్నాను, డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ కోసం ఈ మొబైల్. అదే CMF Nothing 1 అని చెప్పేసి ఒక మొబైల్. దీనికి ఏంటి అంటే మనం బ్యాక్ సైడ్ లో ప్యానెల్స్ ని రిమూవ్ చేయొచ్చు. ప్రీవియస్ లాగానే చూసుకుంటే మనం సామ్సంగ్ SDS2 అని చెప్పేసి ఇట్లాంటి మొబైల్స్ ఉంటాయి చూడు, మనం దానికి ప్యానెల్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త ప్యానెల్స్ అనేది అటాచ్ చేయొచ్చు. అలానే వీటికి CMF Nothing 1 కి కూడా మనం ప్యానెల్స్ అనేది రిమూవ్ చేసేసి కొత్త ప్యానెల్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ ఉన్నారనుకోండి, డైలీ ఒక కలర్స్ అనేది అయితే మీరైతే పెట్టేసుకోవచ్చు.
సో ఇది ఒక డిఫరెంట్ టైప్ గా ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. కెమెరా అయితే యావరేజ్ ఉంటుంది. యూఐ అయితే చాలా బాగుంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బట్ ఇందులో ఒక 2 మైనస్ పాయింట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ చార్జర్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయరు. అలానే మనకు ఇక్కడ స్టీరియో స్పీకర్స్ అనేవి కూడా రావు. ఇది గుర్తుపెట్టుకోండి, చార్జర్ అనేది బాక్స్ లో రాదు. మనం సపరేట్ అడిషనల్ గా బై చేసుకోవాల్సి ఉంటుంది. దీని చార్జర్ ప్రైస్ అరౌండ్ 1200 లేకపోతే 1700 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఎవరైతే నాకు బ్రాండ్ అయితేనే కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళ కోసమే ఈ మొబైల్. అయితే మనకు సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి సామ్సంగ్ M35 అనే మొబైల్. ఇది మనకు అండర్ 15K బడ్జెట్ లో అయితే ఈ మొబైల్ అయితే వస్తూ ఉంటుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 600 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరా బాగుంటుంది. యూఐ బాగుంటుంది. అప్డేట్స్ బాగుంటాయి. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే దీనికి చూడడానికి డిజైన్ అయితే చాలా ఓల్డ్ లుక్ ఉంటుంది. బెజల్స్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. సైడ్ బెజిల్స్ కానీ చూసుకున్నట్టు అయితే మనకు హెవీ బెజిల్స్ ఉంటాయి. కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ గా ఉంటుంది. బట్ ఎవరైతే నాకు బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళైతే ఈ లుక్ అయితే ఇవ్వచ్చు సామ్సంగ్ M35 అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 70 Pro అండ్ అలానే రియల్మీ P1. ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఏంది అంటే ఒకటి వచ్చేసరికి మనకు అమెజాన్ లో సేల్ చేస్తారు, ఒకటి వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ చేస్తా ఉంటారు. రెండు కూడా అరౌండ్ మనకు 16,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దొరుకుతా ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మనకు ఆఫర్ లో ఇది 15,000 రూపీస్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఆఫర్ లో చూసేసుకొని అయితే 15,000 రూపీస్ లో అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఎవరైతే నాకు 15,000 రూపీస్ లో నేను గేమ్స్ అనేది ఆడతాను, నాకు గేమింగ్ ప్రియారిటీ ఉంటుంది, నేను గేమ్స్ బాగా ఆడాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అదే రియల్మీ నార్జో 70 టర్బో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ 15,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకుంటే మీకు ఆల్మిక్స్ కాక్టైల్ గా అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఇది మనకు బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్టీరియో ఉంటుంది. ఈ మొబైల్ లో నాకు మైనస్ అనిపించింది ఏంటి అంటే ఒక్కటే యూఐ అనేది ఎందుకు నచ్చలేదు అంటే యూఐ లో మనకు చాలా వరకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడైనా కూడా మనకి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది చాలా చిరాగ్గా ఉంటుంది ఈ యాడ్స్ అనేది రావడం అనేది. అయితే ఈ యూఐ అనేది ఒకటి మైనస్ పాయింట్. మిగతాదంతా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయ్యేది ఉంటే. ఎవరైతే గేమింగ్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. ఓవరాల్ గా ఈ 15,000 రూపీస్ లో ఉన్నటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి మొబైల్స్ అయితే ఇవే. ఓవరాల్ గా అన్ని కేటగిరీస్ అయితే డివైడ్ చేసేసి మొబైల్ చెప్పిన ఎవరైతే కెమెరా కోసం చూస్తున్నారో, డిజైన్ కోసం చూస్తున్నారో, బ్రాండ్ కోసం చూస్తున్నారో, గేమింగ్ కోసం చూస్తున్నారో, లేదంటే ఓవరాల్ గా ఏం కావాలనుకుంటున్నారో అన్ని వేస్ గా అయితే మొబైల్స్ అయితే చెప్పేసిన. మీకు ఏ మొబైల్ కొనాలి అనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అలానే ఒకవేళ మొబైల్స్ అనేది బై చేయాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి బై చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. మన ఛానల్లో ఇంకా బెస్ట్ మొబైల్స్ అంటే 10,000, 15,000, 20,000 ఇలాంటి మొబైల్స్ కి సంబంధించినటువంటి ఎవ్రీ వీడియోస్ అయితే వస్తాయి. లేట్ చేయకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందని చెప్పేసి అర్థం. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.